జనసేనకు డిప్యూటీ స్పీకర్ రేసులో బుద్ధప్రసాద్, బొలిశెట్టి ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచన. జనసేనకు సంబంధించి కూటమిలో జనసేన పార్టీ అత్యంత కీలకమైన పార్టీ. 21 స్థానాలు పోటీ చేస్తే 21 స్థానాలు గెలిచింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడరు, నాయకులు మొత్తం ఒక రకంగా డిమోరల్ అయిపోయారు, అసంతృప్తిలో ఉన్నారు. ఒక రకంగా భయాందోళనలో ఉన్న సందర్భంలో ఆయన ఒక పెద్ద కొండంత అండ ఇచ్చిండు తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి. రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోయి పరామర్శించి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ఉంటుంది, ఎలక్షన్స్ పొత్తులోనే పోతాం, కూటమిగా ఏర్పడతాం, ఒక్క ఓటును కూడా చీలనేయను, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చేసే బాధ్యత నాది, తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అన్ని విధాలుగా మేము అండగా ఉంటామని ఆయన ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ స్టేట్మెంట్తోనే తెలుగుదేశం పార్టీ క్యాడరు, నాయకుల్లో ధైర్యం వచ్చింది, బయటికి రాగలిగారు. వాస్తవంగా ఆ పరిస్థితుల్లో ఒక భయాందోళనలో ఉన్నారు. ఆ భయాందోళన నుంచి వాళ్ళకి పెద్ద అభయం ఇచ్చిండు, కొండంత ధైర్యం ఇచ్చిండు. ఆ ధైర్యం తర్వాత అనేక ఎత్తుగడలతోని, వ్యూహాలతోని జనసేన నాయకుడు పవన్ కళ్యాణే ఇవాళ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిండని స్పష్టంగా చెప్పచ్చు. 45 సంవత్సరాల సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు అంత వ్యూహం ఉందా అనే డౌట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఎత్తుగడల ముందు, వ్యూహాల ముందు అన్ని చిత్తైనవి. ఇటు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన 45 సంవత్సరాల రాజకీయ అనుభవం కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల నుంచి 2,70,000 కోట్ల రూపాయలు మేము పంపిణీ చేసినాం కాబట్టి నాకు అందరూ మద్దతు ఇస్తారనే వ్యూహాలు కానీ, ఇవన్నీ ఎత్తులు చిత్తైపోయినాయి. ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇలా ఎన్డీఏ గవర్నమెంట్ ఢిల్లీలో ఫామ్ చేసిందన్న, ఏపీలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిందన్న కారణం ఏకైక వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. దాంట్లో స్పష్టంగా కాబట్టి వాళ్ళకి ఇప్పటికే మంత్రి పదవులు 3 ఇచ్చారు, డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఒక కీలకమైన 6 శాఖలు ఇచ్చారు. ఆయనకి ఇష్టమైన కోరుకున్న శాఖలను కూడా అదే స్థాయిలో ప్రయారిటీ ఇస్తూ డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా జనసేన పార్టీకి ఇచ్చే అవకాశం ఉందట. ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తప్పనిసరి స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోవాలి. స్పీకర్ ఎట్లాగో తెలుగుదేశం పార్టీ నుంచి ఉంటారు కాబట్టి డిప్యూటీ స్పీకరు మండలి బుద్ధప్రసాద్ కానీ, బొలిశెట్టి కానీ ఇద్దట్లో ఎవరికో ఒకళ్ళకి వచ్చే అవకాశం ఉందట. రేసులో ఉన్నారని చెప్పి ఒక రకంగా, ఎందుకంటే జనసేనకి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆయనకి ఎంత గౌరవం ఇవ్వాలి, ఆయన వల్ల మనం ఎంత మేలు పొందినం అనేది స్పష్టంగా ఆయనకు అర్థమవుతుంది. ఆయనకు అదే స్థాయిలో గౌరవం ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఆయన. ఎందుకంటే ఎక్కడ కూడా గవర్నమెంట్కి సంబంధించిన హోర్డింగ్స్ కానీ, గవర్నమెంట్కి సంబంధించిన యాడ్లు కానీ, గవర్నమెంట్కి సంబంధించిన ఫ్లెక్సీ బోర్డ్స్ కానీ, గవర్నమెంట్కి సంబంధించిన ఏది పెట్టినా కానీ తప్పనిసరిగా ముఖ్యమంత్రి ఒకవైపు, డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి ఒకవైపు ఉండేలాగా ఏర్పాటు చేయమని కూడా చెప్పిండు. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా లూజ్ చేసుకుంటే, ఆయన ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ జరిగేది నష్టం తెలుగుదేశం పార్టీకి. అది ఆయనకు తెలుసు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితుల్లో ఉంది, తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ పరిస్థితుల్లో, భయాందోళనలో అసలు మనం కంటెస్ట్ చేస్తామా, అన్ని స్థానాల్లో చేయమా అనే పరిస్థితుల్లోంచి ఆయన ఒక చెయ్యి పట్టుకొని పైకి లేపిండి. కింద పడ్డ తెలుగుదేశం పార్టీని చెయ్యి పట్టుకొని ఇలా పైకి లేపి అధికారంలో కూర్చోబెట్టిన ఘనత జనసేన పార్టీకి, ఆయన పవన్ కళ్యాణ్కి దక్కింది కాబట్టి అది చంద్రబాబు నాయుడు గుర్తించిండు. మరి గుర్తింపు ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎన్ని నెలలు ఉంటుంది అనేది భవిష్యత్తులో చూడాలి మనం. ఏ రోజైతే ఆ గుర్తింపులో తేడా వస్తుందో ఆ రోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, జనసేన పార్టీ పికప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది జనసేనకి డిప్యూటీ స్పీకరు అని చెప్పి ఒక వార్తనిచ్చారు.